ప్రమాదంలో మరణించిన యాదమ్మ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించాలని మరియు గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటించాలని డిమాండ్ చేశారు మల్లు లక్ష్మి. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మకూరు మండలం పొప్పారం గ్రామానికి కూలి పని నిమిత్తం వెళుతూ కోటపహాడ్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడ్డ ఘటనలో చనిపోయిన యాదమ్మ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మరణించిన యాదమ్మ మృతదేహాన్ని గాయాల పాలై చికిత్స పొందుతున్న వ్యవసాయ కూలీలను ఐద్వా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ సొంత గ్రామంలో పనులు లేకపోవడంతో వ్యవసాయ కార్మికులు పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు ప్రతిరోజు ఆటోలలో ప్రయాణించడం మూలంగా రోడ్డు ప్రమాదం జరిగి వ్యవసాయ కార్మిక మహిళలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కల కష్టం మీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికులు రోడ్డు ప్రమాదాల మూలంగా చనిపోతున్నారని, ఈ మరణాలు ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశాలత, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునారెడ్డి, మద్దెల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన కూలీలు బతుకు తెరువు కోసము మిరప పనులు ఏరడానికి దాదాపు 4 నెలల నుండి వెళ్తూ ఉన్నారు. ప్రొద్దున్నే తెల్లారగట్ల 4 గంటలకు లేచి సర్ది కట్టుకొని 6 గంటల వరకు ఆటోలో రోజు పోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకి దాదాపు 20 మంది మహిళలు ఆటోలో మిరప పనులు ఏరడానికి కొత్తపాడు పక్కన కొప్పారంకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కుక్క అడ్డం వచ్చి పల్టీలు కొట్టి ఆటో పల్టీ కొట్టి మొత్తం కూడా కింద పడి చాలామంది దెబ్బలు తాకాయి. చాలా ప్రమాదంగా కూడా ఒక మహిళ ఉంది, ఒక మహిళ చనిపోయింది. వారి అందరికీ కూడా ప్రభుత్వము మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చనిపోయినటువంటి మహిళకు వాళ్ళు కూలి అంటే రోజు కూలి చేసుకుంటేనే వాళ్ళకు కుటుంబం గడిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కూలీలందరూ కూడా చాలా పేదవాళ్ళు. చనిపోయినటువంటి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాల్సిన అవసరం ఉందని, అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా చాలామందికి తలకు దెబ్బలు తాకినాయి, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. వాళ్ళు మళ్ళీ వాళ్ళు కోలుకోవాలంటేనే 4-5 నెలలు పడుతుంది, మళ్ళీ పనిలోకి రావాలంటే కూడా ఇంకో 4-5 నెలలు పడుతుంది. కాబట్టి ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి, మానవత్వ దృక్పథంతో ఆలోచించి వాళ్ళందరికీ చేతులు కాళ్ళు ఇరిగినటువంటి వాళ్ళందరికీ కూడా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఐద్వాగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పటికే పూలే అంబేద్కర్ యాదిలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర సూర్యాపేటకు రావడం జరిగింది నిన్న నైటు. ఈరోజు మేము మాబాద్ పోతున్న నేపథ్యంలో కూలీలు యొక్క ఆటో కింద పడి అనేక మంది ప్రమాదానికి గురయ్యారు, చనిపోయారని తెలిసిన తర్వాత వెంటనే మా యాత్ర వెనుకకొచ్చి వారిని గవర్నమెంట్ హాస్పిటల్లో పరామర్శించిపోయినాం. అందుకే వాళ్లకు ఎక్స్గ్రేషియా చెల్లించేదాకా ఆ కుటుంబాలను మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్యకృత్యం అవుతున్నటువంటి పరిస్థితున్నది. ఎందుకంటే ప్రధానంగా జిల్లాలో అనేక మంది కూడా పనులు లేక వ్యవసాయ కార్మికులు సుదూర ప్రాంతాలు అంటే దాదాపు 50-60 కిలోమీటర్ల దూరం మరి ఉదయం తెల్లారగట్ల 5 గంటలకి లేచి 6 గంటలకు ఆటోలో కూర్చొని పోతున్నటువంటి సందర్భంలో మరి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం చేసినటువంటి మరణాలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఇక్కడ అనేక మందికి ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఉపాధి కనుక ప్రభుత్వం కనుక కల్పించినట్టయితే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవు. అందుకోసం ఎవరైతే వ్యవసాయ కార్మికులు మరి ఎలాంటి మరి ఆస్తిపాస్తులు లేకుండా రెక్కల కష్టమే నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్లకు ఈ జిల్లాలో నిత్యం జరుగుతూ ఉన్నటువంటి కాబట్టి ప్రభుత్వం ఎవరైతే చనిపోయినటువంటి యాదమ్మ కుటుంబానికి మరి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గాయాలైనటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా
మరి పెద్ద సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం వెంటనే మెరుగైనటువంటి వైద్యం అందించాలి. మరి వాళ్ళని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుపోయి వాళ్ళకి వైద్యం చేయించాలి. ఎందుకంటే ఒక ఇద్దరు మరి మహిళల పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ చూడకపోతే ఎలాంటి రెక్కల కష్టమే తప్ప వాళ్ళకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించి వాళ్ళకు కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.